బట్ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది, Ah. చూడ్డానికి చిన్నగా ఉన్నారు, బట్ హౌ యు ఆర్ మేనేజింగ్ How you're managing what? దిస్ మచ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అండి? ఏదో అలా. ఏదో అలా Ah. లైక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై షో లవ్లీ టాక్ విత్ శ్వేత. Hey, thanks. Yeah. శ్వేత బోత్ ఆర్ సేమ్. Yeah. అండ్ మీరు చెప్పండి మీ స్టైల్లో నా ప్రోగ్రామ్ పేరు. Lovely talk with Shweta. Yeah. అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ కూడా చెప్పాలి. Welcome to Hit TV. యా ఫైన్, బాగుంది, మీ వాయిస్ చాలా బాగుంది. Thank you. అందుకే కదా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాను అంటారా? అవును. యాక్చువల్లీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడానికి మంచి వాయిస్ ఉండడానికి పెద్దగా సంబంధం ఉండదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడానికి ఉండాల్సింది యాక్టింగ్, వాయిస్ యాక్టింగ్ వచ్చి ఉండాలి అంతే. ఓకే, అందమైన గొంతు, అందం కాని గొంతు అనేది ఏమి ఉండదు. ఎవ్రీబడీస్ వాయిసెస్ ఆర్ బ్యూటిఫుల్. ఇట్స్ జస్ట్ హౌ యూ యూజ్ యువర్ వాయిస్. ఓకే, వాయిస్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ వెపన్. అది మీరు ప్రాపర్గా వాడితే, వర్డ్స్ సరిగా వాడితే, words have the capacity to end wars. Words will have the capacity to start wars. ఓకే. సో అది ఎలా వాడాలి, ఎలా అనేది ఇట్స్ ఆర్ట్ అన్నమాట. అంటే జనరల్గా మీరు వాయిస్ని ఒక వెపన్లా మాత్రమే యూజ్ చేస్తున్నారా? సందర్భాల్లో. బట్ ఎందుకు అంటే లైక్ ఆర్జేగా స్టార్ట్ చేశారు? అదే వచ్చింది ముందు ఆపర్చునిటీ. అంతేనా? ఓకే, మీరు ఏదో కావాలని స్టార్ట్ చేసింది కాదు. కావాలని అనుకున్నాను. నేను ఏది 100% కావాలని అనుకోకుండా ఏది చేయలేదు. బట్ ఆర్జే ఒక్కటే అవ్వాలని అయితే రాలేదు హైదరాబాద్ 5 years ago. బట్ ఏదో ఒకటి, ఐ డోంట్ బిలీవ్ దట్ డబ్బులు లేకుండా కష్టపడటం నేను బిలీవ్ చేయను. ఐ బిలీవ్ ఇన్ గివింగ్ మై సెల్ఫ్ షెల్టర్, ఫుడ్, బేసిక్ నెసెసిటీస్ నన్ను సపోర్ట్ చేసుకోగలగాలి. నా డ్రీమ్ నేను రీచ్ అవ్వాలనుకుంటే. అందుకనే ఐ వాంటెడ్ టు డూ అ జాబ్ ఇన్ ద క్రియేటివ్ ఇండస్ట్రీ. సో చాలా జాబ్స్ చేసి అటు వెళ్ళి ఫైనలీ మిర్చిలో ఆర్జేగా ఐఎమ్ డూయింగ్. అండ్ దట్ ఈస్ హెల్పింగ్ మీ అ లాట్, ఈవెన్ యాజ్ అ పర్సన్ గ్రో అవ్వడానికి, నా గురించి నేను తెలుసుకోవడానికి, నాకేంటి ఇష్టం ఏంటి ఇష్టం లేదు తెలుసుకోవడానికి. ఐ థింక్ దట్ రియలీ ఈస్ హెల్పింగ్ మీ టు మేక్ మై పర్సనాలిటీ అండ్ యాజ్ అ రైటర్ ఆర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. అది నాకు ఎక్కువ హెల్ప్ చేస్తుంది. అందుకని ఐఎమ్ స్టేయింగ్ బ్యాక్ ఇన్ ద ప్రొఫెషన్ అన్నమాట. అంటే మీరు ఆ ప్రొఫెషన్లో ఆర్జేగా వెళ్ళిన తర్వాత చాలా నేర్చుకున్నారు అనుకోవచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ అండి. ఓకే. అండ్ మీ ఫ్యామిలీ దగ్గరికి వస్తే, మేమిద్దరం మాకిద్దరు, అదే కాన్సెప్ట్ కదా? అమ్మ, నాన్న, నేను, అక్క. ఓకే, మోస్ట్లీ మీ నలుగురే లైక్ అంటే ఒక ఫ్యామిలీ మొత్తం అంటే ఎవరైతే ఉండాలో వాళ్ళే ఉన్నారు, ఇద్దరు. కానీ మీ నలుగురికి వేరే వాళ్ళతో పెద్దగా సంబంధాలు ఉండవు అనుకుంటా. అంటే అక్క వాళ్ళ హస్బెండ్ తో వాళ్ళ ఫ్యామిలీతో ఉంటుంది అంతే, పెద్ద లైక్ అంటే అక్కకి మ్యారేజ్ అవ్వక ముందు వరకు కూడా, అంటే మీ చైల్డ్హుడ్ లో అప్పుడు ఎస్, మేము నలుగురం అంతే, ఇంకెవ్వరు లేరు ప్రపంచంలో మాకు. ఎందుకు అలాగా? రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఉన్నారు, లేరని కాదు. But family for me, core family is always mother, father and children. Okay. Relatives come in the outer circle. Okay. Important kaadani kaadu. But they don't make the decisions for you in your life. Meer em chesina, you're actually thinking, ఇది అమ్మకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, నాన్నకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అని మాత్రమే ఆలోచిస్తాను నేను, మా అక్క. We only think about mom, dad, akka, nenu. We don't think about world, relatives or neighbors or well wishers. ఎవరి గురించి పెద్దగా థాట్ ఏమి ఉండదు. ఇట్స్ ఓన్లీ మామ్ డాడ్ అండ్ అక్క. ఓకే. అసలు ఎప్పుడు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? ఐ స్టార్టెడ్ ఆఫ్ విత్ యూట్యూబ్ ఛానల్లో ఒక జాబ్ రోల్తో స్టార్ట్ చేశాను. యాంకరింగ్ అది చేశాను. అండ్ అది అంత మంచి కంపెనీ కాదు. ఇట్స్ వెరీ 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 స్మాల్ కంపెనీ. అండ్ దాని తర్వాత స్మాల్ అని అంటే అక్కడ పనిచేసే వాళ్ళ ఐడియాలజీస్ ఆర్ మైండ్ సెట్స్ కూడా చాలా చాలా లిమిటెడ్ ఉండే. I've also worked in a serial, assistant director గా చేశాను ఒక సీరియల్లో. అసిస్టెంట్ డైరెక్టర్? అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. అక్కడ కాస్ట్యూమ్ కంటిన్యూషన్ చూసాను, డైలాగ్స్ ప్రాంప్టింగ్ చూసాను, సెట్ లో ఉన్నవన్నీ పనులు చేశాను. ఐ వర్క్డ్ యాజ్ అన్ ఏడీ ఫర్ సమ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అండ్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ లో వర్క్ చేశాను ఏడీగా. అండ్ రైటర్ గా చేస్తున్నాను. అండ్ న్యూస్ ఛానల్లో చేశాను, ఎడిటర్గా చేశాను. ఐ హ్యావ్ ఆల్సో వర్క్డ్ యాజ్ ఒక యూట్యూబ్ ఛానల్, మళ్ళీ ఇంకొక యూట్యూబ్ ఛానల్లో క్రియేటివ్ అసోసియేట్గా కూడా చేశాను. ఇంకా
ఇంకా చాలా చేశాను. నేను ఒక మిస్టేక్ చేశాను ఫస్ట్. ఆ, మీరు ఇవన్నీ చేయడం కాదు, ఆ. మీరు చెయ్యనిది ఏంటి అని చెప్పి అడిగితే క్వశ్చన్ లో చేయండి కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే almost చేయనివి ఒక- ఇంకా పెద్ద లిస్ట్ ఉంది. ఎందుకంటే ఒక 10 చెప్పేశారు కదా మీరు. లేదు, చేయండి ఇంకా పెద్ద లిస్ట్ ఉంది. ఓకే, అవన్నీ కూడా చేయాలి అనుకుంటున్నారా ఫ్యూచర్ లో? అవును. ఎందుకు ప్రతి దాంట్లో అంటే లైక్ ప్రతి దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మీ ప్యాషన్ అది? ప్యాషనే, అండ్ అలాంగ్ విత్ దట్ ప్రతి దాంట్లో వెళ్ళాలని వెళ్ళట్లేదు. అనుకోకుండా వెళ్తున్నారు. అనుకోకుండా కూడా కాదు, ఇట్స్ సంథింగ్ దట్ ఐ లైక్ డూయింగ్. నాకు ఇష్టం అది చేయటం. ఓకే. ఇందులో నేను అన్ని చేయాలి, అన్ని నేనే చేయాలి అని ఫీలింగ్ కాదు. I enjoy doing it. I enjoy making videos. I enjoy editing them. I enjoy posting them. I enjoy promoting brands. ఓకే. I enjoy writing for other directors. I enjoy it completely అన్నమాట. బట్ స్క్రీన్ మీద మాత్రం ఎప్పటికీ కనిపించలేదు ఇప్పటి వరకు. కరెక్ట్. అది అఫ్ కోర్స్ అంటే అంత పెద్ద ఆఫర్స్ వచ్చేసాయి అలా చెప్పను, బట్ గుడ్ ఆఫర్స్ హ్యావ్ కమ్. రియలీ డీసెంట్ ప్రాజెక్ట్స్, గుడ్ ప్రొడక్షన్ హౌసెస్ వచ్చింది. బట్ నాకు కొంచెం మంచి రోల్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. అంటే వాళ్ళకి నేనేం కాకపోవచ్చు అఫ్ కోర్స్, బట్ నన్ను కొంచెం మెరుపు దిగులా ఇలా వచ్చి వెళ్ళిపోకుండా ఐ వాంట్ టు స్టే మంచి రోల్, కొంచెం మంచి రోల్తో. బట్ మంచి రోల్ తో ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే డెఫినెట్లీ యూ విల్ డూ కదా? ఓకే. ఎందుకంటే మీలాంటి అందమైన అమ్మాయిలు ఆఫ్ స్క్రీన్ ఉంటే ఎలాగా, ఆన్ స్క్రీన్ కూడా ఉండాలి కదా. అయ్యో, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ఎస్, బికాస్ జనరల్ గా బేసిక్ గా శ్వేత అనే పేరున్న వాళ్ళందరూ కూడా బాగుంటారు. అది నా డైలాగ్ ఉండాలి. అదే బట్ మీరు చెప్పలేదని నేనే చెప్తున్నాను. సారీ శ్వేత అనే పేరున్న వాళ్ళు చాలా అందంగా ఉంటారు. ఎగ్జాంపుల్ బోత్ ఆఫ్ us. అండ్ నెక్స్ట్ లైక్ అంటే వైజాగ్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చాలా మంది అక్కడ నుంచి రావాలి అంటే ఇష్టపడరు. ఈవెన్ ఒకసారి వైజాగ్ వెళ్ళిన వాళ్ళు చాలా త్వరగా ఈజీగా లవ్ లో పడిపోతారు వైజాగ్ తో, వేరే వాళ్ళతో కాదు. అండ్ మీరు వైజాగ్ వదిలిపెట్టి అసలు ఎందుకు వచ్చారు? అంటే ఇదే ఇంట్రెస్ట్ తోట? నేను ముందు నుంచి ఫిక్స్, నేను చిన్నప్పటి నుంచి ఫిక్స్. సినిమాలు ఎక్కడ చేస్తారు? హైదరాబాద్ లో చేస్తారు. నేను 10th అయిపోయాక హైదరాబాద్ వచ్చేద్దాం అనుకున్నా. మమ్మీ లేదు, ఎంటర్ చేయండి. ఓకే. ఎంటర్ చేశాను. ఇప్పుడు వెళ్ళిపోతా హైదరాబాద్ అన్నా. లేదు, డిగ్రీ అయ్యాక వెళ్ళండి. సరే అని డిగ్రీ చేసి వచ్చేసాను. ఓకే, డిగ్రీ వరకు చేసి వచ్చేసారు. మీ క్వాలిఫికేషన్ డిగ్రీయా? నేను డిగ్రీ, yes, I've done BSc in Maths, Physics and Chemistry. ఓకే. లాస్ట్ ఎగ్జామ్ రాసి సేమ్ డే ఈవినింగ్ వచ్చేసా హైదరాబాద్, రిజల్ట్ కూడా రాకముందు. ఏ స్కూల్ మీరు? కేంద్రీయ విద్యాలయ, కేవి, వైజాగ్. Yeah. ఓకే. సో అంటే మీ సిలబస్ అంతా డిఫరెంట్ ఉంటుంది. హిందీ మెయిన్ ఉంటుంది. హిందీ మెయిన్. యా, హిందీ మెయిన్ ఉంటుంది. అండ్ వాట్ అబౌట్ యువర్ ఫాదర్? మై ఫాదర్ ఇస్ ఆల్సో టీచర్, కేంద్రీయ విద్యాలయలోనే. సేమ్ స్కూల్? సేమ్ స్కూల్. విత్ సబ్జెక్ట్? మ్యాథ్స్. సో మీకు బాగా వచ్చా మ్యాథ్స్? చిన్నప్పుడు బాగా వచ్చేది. ఓకే. చచ్చిపోయిన కొద్ది ఇప్పుడు సడన్ గా అంటే లైక్ ఏం అడగద్దు, నాకు రాదు. అంటే ఇప్పుడు సడన్ గా చిన్నప్పుడు చాలా బాగా చదువుకునేదాన్ని. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదైనా క్యాల్కులేషన్ అడిగాను అనుకోండి, ఇప్పుడు సపోజ్ రెస్టారెంట్ కి వచ్చాము, ఇక్కడ ఏదైనా అడిగాను అనుకోండి, చెప్తారా? ట్రై చేస్తాడు కానీ. ట్రై చేస్తారా? ఇప్పుడు కాదు, ఫైనల్ గా. దానికి మీరు కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే నేను కూడా వెరీ పూర్ మ్యాథ్స్ లో. చాలా మంది జాతి రత్నాలు, జాతి రత్నాలు. సో ఇదండి. నేను ఈవెన్ మా కింద వాచ్మెన్ వాళ్ళు పాపం ఐరన్ బట్టలు తీసుకొచ్చి ఎంత అయిందని చెప్పేసి అంటే నేను ఆలోచించుకొని 1 minute కీప్ ద చేంజ్. ఎందుకంటే నేను ఇప్పుడు 100 నుంచి ఇప్పుడు 53 మైనస్ చేసి ఎంత వస్తుందంటే ఇలా చెప్తారు. టైం కావాలి, గ్యాప్ ఇవ్వండిరా. నేనైతే వెంటనే ఎప్పుడు అందుకే నేను మొబైల్ క్యారీ. నేను 1 minute ఇంపార్టెంట్ కాల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది, నేనంతే గబగబా క్యాల్కులేటర్ తీసుకొని క్యాల్సి చూసి నేను అతన్ని అడుగుతాను, మీరే న్యాయంగా తీసుకొని డబ్బులు నాకు ఇచ్చాను. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు?
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా